అత్త కోడళ్ల గొడవని నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా ప్రతి ఇంట్లో ఉన్న సర్వసాధారణ సమస్యలుగా జనరలైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఈ గొడవలు ప్రతి ఇంట్లో ఎందుకు ఉంటాయి? అసలు అలా ఉండటానికి మూల కారణం ఏంటి? ఎవరు కారకులు? ముహూర్తం జాతకాలు చూసి వేదమంత్రాలతో దేవుడి సన్నిధిలో ఇద్దరికీ అటూ ఇటూ ఉన్న బంధువులు కలిసే పెళ్లి చేస్తారు కదా. వచ్చిన కోడలు కూడా తన కూతురులాగానే వేరే ఇంట అంతే ప్రేమగా గారంగా పెరిగి వచ్చింది కదా. ఇక్కడ ఉన్న అత్త కూడా తన తల్లిలాగానే ఒక తల్లే కదా. మరి ఎందుకు ఈ గొడవలు? మధ్యలో నరకం చూస్తూ ఉన్న భర్త గురించి ఎవరూ ఆలోచించడం లేదు. భర్త నిత్యం మానసిక వేదన అనుభవిస్తూ ఉన్నాడన్న సంగతి ఎవరికీ పట్టడం లేదు. ఈ పరిస్థితి మారాలి అంటే ఏం చెయ్యాలి? సమాజమా ఆలోచించు. మీ అందరికీ ఏది తప్పు ఏది ఒప్పు అని నిర్ణయించే విచక్షణ జ్ఞానముంది కదా. మరి ఎందుకు ప్రతి ఇంటిలో ఇలా ఎందుకు జరుగుతున్నాయి? ఇది సర్వసాధారణ సమస్య కాదు. అది సమాజానికి ముప్పును కలిగించే సమస్య. ఎందుకంటే ఆ గొడవల్లో ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు పెరుగుతూ ఉంటారు. ఆ గొడవల ప్రభావం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. ఆ గొడవల మైండ్ సెట్తో పెరుగుతున్న పిల్లలు రేపు ఎలా పెరుగుతారు? వారి ఆలోచన విధానం ఎలా ఉంటుంది? అది తిరిగి ఈ సమాజం పైన ఎలా ప్రభావం చూపిస్తుంది అని ఎవరూ ఆలోచన చెయ్యడం లేదు. మంచి కుటుంబం, మంచి ఊరు, మంచి సమాజంగా ఉంటాయి కదా. మరి ఈ గొడవలు రేపు ఈ ప్రపంచాన్ని ఎలా ప్రభావం చేస్తాయనేది మీకు ఎవరికి అయినా ఆలోచనుందా?